చెప్తారు కదా ఇలా కుక్కలు అక్కడ మా తమ్ముడు నేను అడిగేస్తే కుక్కలు ఉంటావు ఎక్కడ జాయింట్స్ ఉన్నాయా చూడ మంచి హోల్స్ ఉన్నాయా లేవా లేకపోతే చూసావా పెద్ద హోల్ కదా అదే ఓకే నాకు జాయింట్స్ ఉన్నాయా ఇది నాకు సైతాన్ని పనిచేసింది నేను సైతాన్ని వదలను వ్యక్తిగా పడుతున్నాను ఇది నన్ను వదలం అనుకోండి రైట్ మిత్రులు ఏం చేస్తాను 8 2 9 సరే చిన్న పాప ముందు 9 నువ్వు 10 లెక్కెట్టుకోగా నేనేం చేస్తాను 10 లెక్కెట్టుకోగా నువ్వు సైతాన్ని పొందగల నుంచి నా హృదయాన్ని వేరు చేస్తే నీవు ఆయన ఇస్తాను ఇవ్వడం ముందే ఆమె తీస్తే అనిపిస్తుంది ఏం పేరు తెలియదు పేరు ఓకే నువ్వు కౌంట్ చేయాలి 1 to 10 కౌంట్ చేయాలి ఇయ్యమా 10 లెక్కలుగా సైతం పొందగలను నా హృదయాన్ని చూస్తే నీకు 500 ఇచ్చేస్తుంది అన్న లక్ష్మీప్రియ యువర్ టైం స్టార్ట్స్ నౌ రెండు ఉపయోగించుకో ఈ సైతం వదలదు ఎక్కువ 1 2 3 అంట 4 5 ఈజీగా వస్తుంది 7 అంట 8 అంట 9 10 లక్ష్మీప్రియ లక్ష్మీప్రియ ఈ పేరెంట్ సునీత నువ్వు ఇలాగే పట్టుకో సునీత సునీత లక్ష్మీప్రియ నువ్వు లేక పెట్టు సునీత తీస్తే సునీత ఇచ్చేస్తాను ఓకే 1 2 ఉపయోగించాలి 5 అంట 6 అంతే వచ్చేసింది 7 8 9 10 విషయం ఏంటంటే వీళ్ళు ఎక్కడ తీస్తారో 500 పోతుందని ప్రాబ్లం చేస్తాను నా ప్రాబ్లం థ్యాంక్ యూ అయినా ఎందుకు తీయలేదు చాలా ఈజీ కదా దీన్ని ఒకసారి ఇలా తీయాలి రెండోసారి ఇలా తీయాలి ఓకే నేను చేతులు పట్టుకున్నాను కాబట్టి తీయలేకపోయాను లేకపోతే మీ పిల్లలు తీసేసేవారు సరే తల్లి సరే నువ్వు పట్టుకో అయితే మీరు నేర్చుకోవాల్సిన అవుతుంది అదేంటంటే ఇది నా హృదయం ఇది సైతాన్ యొక్క బంధం సైతాన్ యొక్క బంధకాలను తప్పించుకోవాలంటే యేసు ప్రభు అవసరం యేసు ప్రభు సాదృశ్యంగా ఒక ఎర్రని కలిసి ఇది యేసు ప్రభు అనుకోని కలిసి ఓకే దేనికి సాదృశ్యం యేసు ప్రభు ఇప్పుడు సైతాను నన్ను కూడా బంధించేస్తారు ఇప్పుడు నిద్ర పట్టుకోండి కూర్చొని పట్టు వ్యక్తి మొత్తం చేసి చుట్టుకోసని అస్సలు వదలదు ఓకే అస్సలు వదలదు నువ్వు కూడా అలా వ్యక్తిని పట్టుకో అస్సలు వదలదు రైట్ పట్టుకో నేను యేసు ప్రభు సాదృశ్యంగా ఈ ఖర్చు నేను ట్రైన్ చేసేస్తాను ఇద్దరు వ్యక్తి పట్టుకోండి వదలగానే ఓకే రెడీ వ్యక్తి పట్టుకున్నావు కదా రెడీ 1 అనగానే సో హీరో పేరు కాబట్టి చెరొక 500 పట్టుకొస్తాను వాళ్ళు చేస్తే నేను ఇస్తానని చెప్పాను సో యేసు ప్రభు ద్వారా మాత్రమే సైతాన్ బంధకాల నుంచి మనం తప్పించుకోగలం ఓకే కూర్చోండి థ్యాంక్ యూ సరే చాలా మంది నా జీవితం ఒకప్పుడు ఇలా ఉంది ఏ మాత్రం ఫ్లవర్స్ లేకుండా కూర్చోనన్నా ఏ మాత్రం ఫ్లవర్స్ లేకుండా నాకు ఫలించాలి ఫ్లవర్స్ రావాలి అని అనుకున్నాను కానీ నా జీవితంలో ఫ్లవర్స్ ఎప్పుడు వస్తాయి ఎప్పుడైతే నేను యేసు ప్రభువుని ఆశ్రయిస్తానో అప్పుడు మాత్రమే నా జీవితంలో చాలా ఫ్లవర్స్ యేసు ప్రభు లేకుండా నా జీవితంలో ఫ్లవర్స్ యేసు ప్రభు ఫ్లవర్స్ నా జీవితంలో